హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే గవ్వలు ఎలా చేయాలో చూద్దామండి. 1 2 ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను కదా, కొద్దిగా దోశల సోడా, కొంచెం సోడా, ఒక 3/4 కప్ సూజీ రవ్వని తీసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులోకి వేసేద్దాం. కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా గీ అయితే వేసేసుకున్నాం. సో గీ అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాల్ లాగా చేసుకున్నాం. బాల్ చేశాక మీకు చూపిస్తాం. సో ఇప్పుడైతే ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాను. ఇలా మెత్తగా అయితే, మరీ మెత్తగా కాదు, పూరీ చేసుకునేటట్లయితే మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా అయితే అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలా గవ్వల్లాగా చేస్తాను. అన్నీ మీకు చూపిస్తా. నేనైతే ఫోక్తో చేస్తున్నాను. ఇలా బాల్ నీట్గా చేసుకొని, క్రాక్స్ ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు చూడండి, ఇలా అయితే పెట్టి ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా. సో ఇప్పుడైతే గవ్వలు వచ్చాయి, చూసారా షేప్ అయితే. సో ఇలా అయితే అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు అంటే రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు కొద్దిగా ఇందులోకి వేసి ఫ్రై చేసుకున్నాం. సో ఇలా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను. కాకపోతే ముందే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా కూడా బాగా కాలుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇవి బాగా కాదాక మీకు చూపిస్తాను. చూడండి, అన్నీ అయితే ఇలా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ తీసి పక్కకు పెట్టేసుకున్నాం. అలానే అన్నీ ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను. సో 2 కప్స్కి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసి దీన్ని ఇప్పుడు హీట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ ఉండలు లేకుండా బాగా మెల్ట్ చేసేసుకుందాం. సో మెల్ట్ అయ్యాక మీకు చూపిస్తాం. సో తీగ పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏవైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ ఇలా యాడ్ చేసేద్దాం. ఇవి ఒక 3 to 4 మినిట్స్ బాగా కలపాలి. ఎందుకంటే పానకం అంతా దీంట్లోకి పట్టాలి, దీనికంతా పట్టాలి కాబట్టి బాగా కలిపేద్దాం. హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. సో చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి. సో గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇవి సపరేట్గా తీసి ఆరబెట్టేద్దాం. సో ఫైనల్గా అయితే గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి చల్లారిపోతే చాలా బాగుంటాయి అన్నమాట.